దానాల్లో కర్ణుడిని మించిన దానకర్ణుడు లేడని. కానీ చాలా శాపాలకి గురవ్వటం, చాలా ఇబ్బందులు పాలవటం ఇవి కూడా చూస్తూ ఉంటాం. అసలు కర్ణుడి పాత్ర గురించి ఒకసారి మాట్లాడాలనిపించిందండి. మీతో చెప్పించుకోవాలనిపించింది నాకు. చాలా పెద్ద పాత్ర మహాభారతంలో. లెక్క ప్రకారం వీళ్ళతో పాటు ఉండవలసిన వాడు. పాండవులకి దక్కిన గౌరవ మర్యాదలన్నీ కూడా కర్ణుడికి దక్కాల్సిందే కదా! దక్కాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే పాండవులతో పాటు కుంతీదేవి కుమారుడు కృష్ణుడికి సొంత మేనత్త కొడుకు. అంతేగా. మేనత్త కుమారులైన పాండవులు అంటే పాండవులు అందరూ కాదు, మొదటి వాళ్ళు ముగ్గురు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతీదేవి కుమారులు. వాళ్ళు కృష్ణుడికి స్వంత మేనత్త కుమారులైతే కుంతీదేవికే జన్మించిన కర్ణుడు కూడా కృష్ణుడికి సొంత మేనత్త కుమారుడు కదా. ఒక్కసారి ఆయన జననం గురించి కూడా ఒకసారి చెప్పండి. కర్ణుడి జననం అంటే కుంతీదేవిని చిన్నతనంలో ఆవిడ చాలా విశేషమైన ప్రజ్ఞ కలిగిన బాలికట. చిన్నప్పుడు దూర్వాస మహాముని ఒకసారి వీళ్ళ రాజ్యానికి వస్తే తండ్రి అయినటువంటి కుంతిభోజుడు ఈ అమ్మాయిని ఆయన పరిచర్యకి వినియోగించాడు. నియోగిస్తే ఆయనకి ఎంతో పరిచర్య చేసి ఆయన దగ్గర నుంచి ఎన్నో మంత్రశాస్త్ర రహస్యాలు అవి తెలుసుకునేది. ఆయన ఈ పిల్లలకున్న శ్రద్ధాసక్తులు, ఆ మంచి ప్రజ్ఞా పాఠవాలు చూసి నిద్దాతనం, కొంతమంది పిల్లలు మెచ్యూర్డ్గా ఉంటారు. అవునవును. దాన్ని గమనించి ఆయన ఏం చేశారంటే ఒక మంత్రోపదేశం చేశారు. ఈ మంత్రం జపిస్తే నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ మంత్ర జపం చేస్తావో వాళ్ళు నీకు సంతానాన్ని ప్రసాదిస్తారు అని. ప్రసాదిస్తారని చెప్పారు. కన్యాత్వం అంటే ఆమెని ముట్టుకుని కాదు, శారీరక సంతానం కాదది, మంత్రబలంతో సంతానం లభిస్తుందని చెప్పారు. బాగుంది. చెబితే ఈ అమ్మాయి ఏం చేసింది, అప్పటికి వివాహం కాలేదు. వివాహిత అయితే వేరే సంగతి, వివాహం కాల చిన్నపిల్లగానే. దూర్వాస మహాముని వెళ్ళిపోయాక ఆ మంత్రం మీద ఒక ఆసక్తి కలిగింది ఆవిడికి. ఆ పిల్లకి, చిన్నపిల్ల, అప్పటికి వయసు లేదు కదా. అయితే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసేసరికల్లా ఒక మోహం కలిగింది ఆవిడకి. ఎంత బాగున్నాడు సూర్యుడు. ఆ సూర్యుడిని ఆరాధనా క్రమంగా ఈ మంత్రాన్ని జపించింది. సూర్యుడు వచ్చి ఆమెకి సంతానాన్ని ప్రసాదించి వెళ్ళాడు. మహాభారత కాలం నాటి కథలు మనకు అర్థం కావు, కొన్ని విషయాలు మన బుర్రకెక్కవు. ఎలా జరిగి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు 100 రకాలు వస్తాయి. ఇప్పుడు ఆమె శారీరకంగా లోబడిందా, ఆమె గర్భం దాల్చిందా, 10 నెలలు ఈ దౌహృద లక్షణాలను వీళ్ళు ఎలా దాచారు, చిన్నపిల్ల ఎట్లా దాచింది, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. మంత్రంతో లభించిన సంతానం అని చెప్పబడుతుంది, కానీ ఈమెకి శారీరకంగానే సంతానం కలిగిందన్న మాట చెప్పరు. కానీ ఆమె వాడే కొడుకు అయితే అయ్యుండొచ్చు కూడా, అది చూపించరు కథల్లో, మనకి ఊహించాల్సిందే మనం. ఈ పిల్లవాడిని చూసేసరికి భయమే. చిన్నతనము, కన్యాత్వము, వివాహం కాకపోవటము. వివాహం కానప్పుడు తండ్రి మాట కదా పిల్లలు వినాలి, అంతేగా. భయపడి సహజంగా కవచ కుండలాలతోటే జన్మించిన పిల్లవాడిని గంగా నదిలో వదిలిపెట్టేసింది.